నాకు సరిగ్గా తెప్పించింది ఈమెనే. నేను భయపడిద్దామంటే నన్ను భయపట్టించింది ఆమె. అంతే అంతే. ఇది ఏమొచ్చిందంట? నాకు చలి జ్వరం వచ్చింది. బలిముద్ద ఏడికి హాస్పిటల్ కా? ఇది బలిముద్ద ఎవరిది అంట? ఇలా కట్టేనా? ఇంటి పేరు ఏం పేరు? బరిగెలది, తాతలది, ముత్తాతలది, అది వంశీకుల బరిగెల బలిముద్ద. వచ్చారు నాకేమొచ్చింది అనుకున్నారా? గాడిది టాయిలెట్ రాలే, మూత్రం రాలే, పిషాబ్ రాలే, నీళ్ళ లేక పసకొచ్చింది అనుకున్నారు. అందరికి అట్లా వస్తుందా? నాకు ఒక్కరికి వస్తుంది అనుకునేది ఎవరిదంట? ఆదేవిది భూదేవిది సురాన 33 కోట్ల దేవతలది రేణుక ఎల్లమ్మ దేవిది శ్రీలక్ష్మి నరసింహస్వామి బలిముద్ద. నరసింహస్వామి చూసి గాండ కొట్టి కొరకాలు వచ్చారు. ఏంటది? ముద్దు ఓనికి ఆయనకి ముళ్ళ పందుకున్నాడు గడ్డ ముందు ఆయనకి పెడితే చెతికాడ పోతాడు, ఎర్రగడ్డ పోతాడు. ఆ మొగలకు మొగలు పెట్టొద్దు. ఇది ఎవరంటావు? ఇది కౌన్సిలర్లది, ఆ గ్రామ పెద్దలది, అలా బలిముద్ద. నువ్వు చిన్నగా ముందరికి మరి వెనకపోతే నాకెట్లా తెలుస్తుంది? వచ్చనయ్యో ఈ గాడిద ముండ కొడుకు ఏం తెలుస్తలేదు. అంటే గాడిద ముండ కొడుకు కాదు, మనిషి. ఏమో నవ్వుతానే ఉంటాడు ఎప్పుడు తిట్టినా గానీ. ఇదేంటంటావు? అంతే. ఇది ఎవరంటావు? మీరేమిటో లొట్టరోళ్ళా? మరి గడ్డపార పట్టుకున్నావు? బరిగా పట్టుకున్నావు. నీకు గడ్డపారేమో రాళ్ళు కొడతారు అనుకున్నా. మీరు డోలు కొడతారు. అంటే మీరు ఇద్దరు సడ్డకున్నా? అంటే మీరు 12 పని బాటలో బలిముద్ద. నెక్స్ట్ టికెట్ నువ్వా? వచ్చారు. అందరికంటే పేదోంది ఓడంటావు. ఆడు సేమ్ టు సేమ్ అట్లా పక్కగా పొట్టిగా రణముడ పెంచి తింటున్నాడు. తింటున్నాడు అంటే జనాభా లెక్క లేడా? లేవా నువ్వు జనాభా లెక్క? చూసుకోరా నాయన. నువ్వు మీరందరు రివర్స్ ఉన్నట్టు కానీ కొబ్బరికాయ కొట్టినావు.